గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరం జూన్ మాస ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఏ రోజులు అనుకూలిస్తాయి, ఏ రోజులు అనుకూలించట్లేదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా స్పష్టంగా షార్ట్గా వివరిస్తానండి. ముందుగా మీ గోచారాన్ని కనుక చూసుకున్నట్లయితే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముఖ్యమైన గ్రహమైనటువంటి శని భగవానుడు కుంభరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడండి. అంటే మీ 10th హౌస్లో ఉన్నాడు. రాహువేమో మీ 11వ ఇంట్లో ఉన్నాడండి, మీనరాశిలో ఉన్నాడు. కేతువేమో మీ 5th హౌస్లో ఉన్నాడండి, అంటే 5వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 1వ తారీఖున కుజుడు యొక్క స్థాన మార్పు కూడా జరగబోతుంది. 11th హౌస్ నుంచి 12th హౌస్లోకి వస్తాడు. శుక్ర భగవానుడేమో జూన్ 12వ తారీఖు వరకు మొదటి ఇంట్లో ఉంటాడు. మీ రాశిలోనే సంచారాన్ని కొనసాగించి 12వ తారీఖున రెండో ఇల్లు అయినటువంటి మిథున రాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడండి. అంటే 1st హౌస్ నుంచి 2nd హౌస్లోకి వెళ్తాడు. బుధుడు జూన్ 14వ తారీఖు వరకు మీ రాశిలోనే, అంటే వృషభ రాశిలోనే ఉంటూ ఆ తర్వాత రెండో ఇల్లు అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో మళ్ళీ 29వ తారీఖు వరకే ఉండి ఆ తర్వాత మూడో ఇంట్లోకి వెళ్తాడు, అంటే కర్కాటక రాశిలోకి వెళ్తాడు. ఈ నెల 15వ తారీఖు వరకు సూర్య భగవానుడు మీ రాశిలోనే ఉంటూ ఆ తర్వాత రెండో ఇంట్లోకి, అంటే మిథున రాశిలోకి వెళ్తాడు. గురువు ఈ నెలంతా కూడా ఒకే పొజిషన్ లో ఉంటాడండి, మీ రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంటే, కుటుంబ సభ్యులు మీకు మంచి మద్దతునిస్తారండి. అంటే మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీ బంధువుల యొక్క కార్యక్రమాల్లో కూడా మీరు హాజరవుతారు. అంటే మీ బంధువుల ఇంట్లో శుభకార్యం జరగటం, మీరు వెళ్ళటం జరుగుతుంది. ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారు ఇంటిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నా, ఆస్తిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నా, లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చెయ్యాలి అనుకుంటే ఈ మాసం మీకు అనుకూలమేనండి, ప్రొసీడ్ అవ్వవచ్చు. ఏది కొనుగోలు చేద్దాము అనుకుంటున్నా సరే వృషభ రాశి వారికి జూన్ మాసం మంచి కాలంగా చెప్పవచ్చు. సంతానం కారణంగా కూడా ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ మాసం అంతా కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మనసులాగా ఉండదండి వృషభ రాశి వారికి. అంటే పాత రోజులే బాగున్నాయి అనుకునే సందర్భాలు కొన్ని ఎదురవటం వల్ల ఎక్కువ సమయం పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాలాన్ని గడుపుతారు. వృషభ రాశిలో జన్మించి ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం చక్కటి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందండి. ఆ సూచనలు అయితే కనబడుతున్నాయి. అంటే సంతానం కావాలి అనుకుంటున్న వారి చిరకాల కోరిక అనేది జూన్ మాసంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి కూడా ఉద్యోగ ప్రాప్తి సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందంటే, జూన్ మాసంలోని ప్రథమార్థంలో కంటికి సంబంధించిన సమస్యలు కానీ, బాడీ అనేది డీహైడ్రేట్ అవటం కానీ, చర్మం పొడిబారటం కానీ, కొంచెం సేపు కళ్ళు తిరిగినట్లుగా అనిపించటం కానీ, ఇలాంటి చిన్న చిన్న వాటితో బాధపడతారే తప్ప పెద్ద పెద్ద సమస్యలు అయితే ఉండవండి. ముఖ్యంగా మొదటి 2 వారాలలోనే ఈ టెంపరీ ప్రాబ్లమ్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ద్వితీయార్థంలో మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆరోగ్యం అనేది సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి మొదటి 2 వారాల సమయంలో ఎక్కువగా నీరు తీసుకోవటం మంచిదండి. వాటర్ని ఎక్కువగా తీసుకోండి, ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి. అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా బంధువుల ఇంట్లో శుభ కార్యక్రమాలకు హాజరవటం కానీ, పాత మిత్రులను కలుసుకోవటం కానీ, వినోదాలు లాంటి కార్యక్రమాలలో కుటుంబ సమేతంగా హాజరవటం కానీ జరుగుతుంది, మండు టెండలో అయినా సరే. వ్యాపార పరంగా మీకు ఎలా ఉండబోతుందంటే, వృషభ రాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారాలను కొనసాగిస్తున్నారో వారికి ఆశించిన లాభాలైతే ఉంటాయి, కానీ పెద్దగా లాభాలైతే ఉండవండి.
ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం అనుకూలిస్తుంది. పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా 90% విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కొంత అనుకూల వాతావరణమే కనిపిస్తుందండి. సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. మెయిన్గా రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి జరుగుతుందండి. కానీ వృషభ రాశి వారికి బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు సూచిస్తున్నాయి కాబట్టి దగ్గర ప్రయాణాలు అయితే పర్వాలేదు, కానీ ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవటం మంచిదండి. ఈ మాసంలో వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకు వారసత్వ భాగ్యం అనేది ప్రాప్తిస్తుంది. అత్తమామల నుండి ధనలాభం కానీ, లేదా పుట్టింటి వారి నుండి కాస్త ధనలాభం కానీ, తోడబుట్టిన వారి నుండి కాస్త ధనలాభం కానీ, జీవిత భాగస్వామి వల్ల ఆర్థికంగా బలం పెరగటం కానీ ఇలాంటివి చోటు చేసుకుంటాయి. అయితే వృషభ రాశి వారికి ఎన్ని అనుకూలించినప్పటికీ కూడా ఇతరులను విమర్శించటం మానుకోవాలండి. మెయిన్గా ఈ నెల 6వ తారీఖు 27 ఈ 2 రోజులు మంచివి కాదు. వీలైనట్లయితే సోషల్ గ్యాదరింగ్స్లో పార్టిసిపేట్ చేయకపోవటమే మంచిది. జూన్ 6, జూన్ 27. ఎందుకంటే మీ మాట తీరు వల్ల, విమర్శించే ధోరణి వల్ల అందరి ముందు చులకనయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ పైన ఇప్పటి వరకు పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్నవారికి కూడా నెగిటివ్ ఇంప్రెషన్ కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూన్ 6, జూన్ 27 అండి. ఈ 2 రోజుల సమయంలో బయటికి ఎక్కడికైనా సోషల్ గ్యాదరింగ్స్కి పార్టిసిపేట్ చేయకపోవటమే మంచిది. అంటే మీ చుట్టాలింటికి వెళ్ళటం కానీ, ఎక్కువ మంది ఉన్న చోట, ఒక 10 మంది ఉన్న చోటకు వెళ్ళటం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే వృషభ రాశి వారికి ఈ మాసంలో మిత్రద్రోహం వల్ల ఆవేదన అనేది పెరుగుతుందండి. నమ్మిన వారే చిన్నగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చదువు విషయంలో బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా దృష్టి పెట్టాలి. విద్యార్థులకి ఈ మాసంలో ఏమవుతుందంటేనండి, పాలిటిక్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఏకాగ్రత అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఆవేశాన్ని తగ్గించుకోవటం, ప్రశాంతంగా ఉండటం మంచిది. ముఖ్యంగా మీ స్నేహితులు కానీ, సహ విద్యార్థులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి, మిమ్మల్ని రెచ్చగొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెయిన్గా పాలిటిక్స్ విషయంలో అసలు కలగ చేసుకోవద్దండి. అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో వారికి సామాన్య ఫలితాలు అయితే గోచరిస్తున్నాయండి. వృషభ రాశి వారు జూన్ మాసంలో లక్ష్మీ ఆరాధన చేయటం మంచిదండి. శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇక వృషభ రాశిలో జన్మించి ఎవరికైతే పెళ్లి జరిగిందో, పెళ్ళైన ఆడవారు కానీ మగవారు కానీ ఉన్నట్లయితే జీవిత భాగస్వామితో సఖ్యత అనేది పెరుగుతుందండి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారి చెవిన పాజిటివ్ న్యూస్ పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి అనుకూలమే, కానీ పాత జ్ఞాపకాలను ఎక్కువగా గుర్తు చేసుకుంటారండి. అలాగే ఈ నెల 6, 27 ఈ 2 రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి మాట విషయంలో. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృషభ రాశిలో జన్మించిన వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, వృషభ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి అంటే ఎటువంటి జాతక పరిహారాలను పాటించాలో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.